హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందండి? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. హలో, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ఓకే, రైట్. సీ గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనకి ఎస్ఏపి ఎస్డి మోడల్ సంబంధించిన Q&A సెషన్. మీలో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. ఎస్ఏపి ఎస్డి మోడల్ సంబంధించి క్వరీస్ కూడా నాకు చాట్లో పెడుతున్నారు. ఇంకా చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బేసిక్గా ఈరోజు Q&A సెషన్ లాగా మనం అరేంజ్ చేసుకున్నాము. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎస్ఏపి ఎస్డి కోర్సు సంబంధించి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? వెంకీ రాయల్ అంటే మీరు ఓల్డ్ స్టూడెంట్ ఏమో, No, sir. కొత్త స్టూడెంట్? ఓకే, చెప్పండి. Sir, I have one doubt. ఎస్ ప్లీజ్ గో అహెడ్. 6 years experience in inside sales, sir. ఓకే Like lead generation, user marketing, ఓకే Sara. But I have done my MBA in finance, sir. ఓకే Sir, which mode is best, sir, for me? FICO or SD, sir? ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ మీరు సేల్స్లో ఉన్నారు కాబట్టి ఎస్డి మాడ్యూలే బెస్ట్. ఇంకా మనకి ఎస్ఏపి ఎంఎం కూడా ఈరోజు ఈవినింగ్ డెమో క్లాస్ ఉంది. ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి డెమో ఉంది. ఎస్డి మాడ్యూల్ బాగుంటుంది మీకు, సేల్స్లో ఉన్నారు కాబట్టి. ఓకే, సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు కాబట్టి ఎస్ఏపి ఎస్డి మోడల్ మీకు బాగుంటుంది. ఓకేనండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో? చెప్పండి. టెస్టింగ్ డొమైన్ మీకు టెక్ మహేంద్రాలో టెస్టింగ్ కింద వర్క్ చేస్తున్నారు మీరు. ఓకే, సో టెస్టింగ్ అంటే మీది డెసిగ్నేషన్ ఏముంది అక్కడ? ఆ డెసిగ్నేషన్ సరిపోతుంది ఇందులో కూడా మీకు. ఓకే, సో మీరు అందులో అదే సేమ్ డెసిగ్నేషన్, అదే ఎక్స్పీరియన్స్తో కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, రోల్స్ కొంచెం యాడ్ చేసుకుని. ఓకేనా? Which mode is more good, FA or SD, sir? మీకు ఎస్ఏపి ఎస్డి మోడల్ రికమెండ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎంఎం మోడల్ మీకు కొంచెం కష్టం అనిపించుద్ది. ఎఫ్ఐ కూడా మీకు ఆ ఫీల్డ్లో లేరు కదా, ఆల్రెడీ ఎస్డి సంబంధించిన ఏరియాస్లోనే ఉన్నారు, మీరు సేల్స్ సంబంధించిన ఏరియాస్లో ఉన్నారు కాబట్టి ఎస్డి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ, వెంకీ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఏమైనా? రెడ్డప్ప చెప్పండి. 100 days అండి, 100 days. ఓకే, బ్యాంకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. కెరియర్కి గ్రోత్ అంటే ఏముంటుందండి, బాగానే ఉంటుంది మీకు. ఈ మీరు ఆల్రెడీ ఏమైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ దీనికి ఇక్కడ సెట్ కాదండి. ఓకేనా? సో ప్రజెంట్ మీరు ఏంటంటే ఎస్డీలోకి స్విచ్ అవ్వాలి అంటే ఎస్డీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉండాలి. లేదు కాబట్టి ఏదైనా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకున్నా వెళ్ళాలి. అది మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది లేదా ఫ్రెషర్ కింద ట్రై చేసుకోవాలి. ఫ్రెషర్ కింద అంటే కొంచెం, మరి ఎప్పుడు పాస్ అవుట్ మీది? మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో అది అంతే.
ఇంకా సార్ ఈ కోర్స్ 3 months తర్వాత మ్మ్. ఎక్స్పీరియన్స్ నాకు 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మ్మ్. ఒక 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళచ్చు సార్. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చండి. ఓకే సార్. మ్మ్. అది దీనికి మామూలు డిజిగ్నేషన్స్ నాది ప్రీవియస్ ఇప్పుడు కరెంట్ కంపెనీలో నాది మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది. ఓకే, అది వర్కౌట్ అవ్వదు, అది మార్చుకొని వేరే పెడతారు కాబట్టి కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండాలి. అది ఓకే సార్. మ్మ్. సో దీనికి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి అవ్వదు. లేదు లేదు లేదు. ఓకే మ్మ్. సార్ అవును సార్ మ్మ్. ఇప్పుడు మా కొలీగ్ మా బ్రదర్ అడిగినట్టుగా ఇప్పుడు మ్మ్. నేను కూడా నాకు 7 years ఉంది ఎక్స్పీరియన్స్ బ్యాక్. మ్మ్. మ్మ్. నేను 4 years ఎక్స్పీరియన్స్ పెట్టి యాడ్ చేసుకొని వెళ్ళచ్చు సార్. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. ఓకే సార్. మ్మ్. ఓకే సార్. మ్మ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆ, సార్ నా పేరు వివేక్ సార్. ఓకే. సో నేను 2019 పాస్ అవుట్ సార్ బీటెక్ సివిల్. మ్మ్. 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 అది అయిపోయిన తర్వాత నార్మల్ గవర్నమెంట్ జాబ్స్కి 2019 అవ్వగానే కరోనా అటాక్ అయింది కదా సార్. అవును. సర్లే అని చెప్పి గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను. మ్మ్. ఒక 2 years జావా నేర్చుకున్నాను సార్. మ్మ్. ఫుల్ స్టాక్ జావా నేర్చుకున్నాను. అది ఏదో మనకి సెట్ కాలేదు మ్మ్. చెప్పాలంటే. మ్మ్. అయితే నేను ఒక 1 year బ్యాక్ లాస్ట్ ఇయర్ ఒక ఏరోకెన్ టెక్నాలజీస్ అని చెప్పిన ఒక కంపెనీలో సేల్స్లో వర్క్ చేస్తున్నాను సార్. మ్మ్. 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 ఇట్లా చేస్తున్నాను. మ్మ్. నాకు పర్లేదు, కొంచెం ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక బయటకు వెళ్ళి చేసుకోవడానికి నాకు యూజ్ అవుతుంది అని చెప్పని నేను సేల్స్ దాంట్లో వర్క్ చేస్తున్నాను సార్. మ్మ్. నాకు కొంచెం బిజినెస్ ఐడియాస్ కానీ నాకు కొంచెం ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అమెజాన్ అట్లా ఎలా సెల్ చేయాలి అన్నీ కూడా నాకు ఎలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ అట్లా డిజిటల్ మార్కెటింగ్ కూడా కొంచెం ఐడియా ఉంది సార్. బిజినెస్ గురించి అవి అవి పనికిరావండి మీకు. ఇప్పుడు మీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 2019 సార్. 19లో. నాకు ఆ తర్వాత జాబ్ చేశారా? జాబ్ అంటే తర్వాత ఇంకేం చేయలేదు సార్. లాస్ట్ ఇయర్ నేను ఓకే, అయితే ఇది ఎలిజిబుల్ లేదు, దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఏమన్నా పిఎఫ్లు ఏమైనా ఉన్నాయా? పిఎఫ్ వస్తుంది సార్. అంటే వస్తుంది కాదు, మీరు ఏదైనా జాబ్ చేస్తేనే పిఎఫ్ కట్ అవుతుంది. అలా పిఎఫ్ ఏమైనా కట్ అయ్యేది ఏమైనా ఉందా? కట్ అవుతుంది సార్ పిఎఫ్. ఎక్కడ, ఏ జాబ్లో? నా ప్రజెంట్ జాబ్ నేను ఇంటర్న్షిప్ లాగా చేస్తున్నాను సార్. కొంచెం ఇంటర్న్షిప్ పిఎఫ్ ఉండదేమో కదా? ఇదే సార్, లేదు సార్ ఇంటర్న్షిప్ పిఎఫ్ లేదు. ఓకే, అది ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ అవ్వదు. అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే నేను నార్మల్గా శాలరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇక్కడ నార్మల్ నేర్చుకుందాం అని చెప్పని నార్మల్గా చేస్తున్నాను సార్ ఇక్కడ ఇంటర్న్షిప్ లాగా. మ్మ్. మ్మ్. అయితే మ్మ్. కొంచెం నాకు కంపెనీకి వర్క్ చేస్తా అని చెప్పని మా ఎవరైతే బాస్ ఉన్నాడో ఆయన నాకు కొంచెం గ్రాట్యుటీగా నీకు ఎక్స్పీరియన్స్ కావాలంటే నేను సో అండ్ సో దాంట్లో నేను ఇస్తానని చెప్పి అన్నాను సార్. ఓకే. సో నేను ఇప్పుడు ఈ 3 months కోర్స్ చేసి ఒక 3 years ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేసుకోగలను నాలెడ్జ్. ఈ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఎలిజిబిలిటీయా కాదా సార్ మీరు? అంటే మీ కోర్స్ నేర్చుకున్న 3 monthsలో నేను 3 years అంత ఎక్స్పీరియన్స్ పొందగలనా, అంత నాలెడ్జ్ నాకు గెయిన్ చేసుకోగలనా అని చెప్పని నా డౌట్ సార్. అంటే నేను అది నాకు గ్రాటిట్యూడ్గా నా కంపెనీ తరఫున వర్క్ చేసి ఇంటర్న్షిప్గా చేశాడని చెప్పని ఎస్ఏపీలో ఎస్డి కంపెనీగా చేసినట్టు ఆ సర్టిఫికేట్ నేను ఇస్తాడు నాకు మ్యాథ్స్. నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. సో అది దానికి ఇప్పుడు నేను 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీ కోర్స్ నేర్చుకోగానే నేను కొంచెం నా నా యొక్క ఎఫర్ట్స్ పెట్టి 3 years ఎక్స్పీరియన్స్ బయటికి వెళ్ళి ఈ సర్టిఫికేట్తో నేను ఏమన్నా ప్రయత్నిస్తే నాకు జాబ్ వచ్చిద్దని, అంటే మీరు చెప్పే అంత నాలెడ్జ్ నేను గెయిన్ చేసుకోగలనా, ఆ 3 years ఎక్స్పీరియన్స్ అంతా మీరు తప్పిస్తారా అని చెప్తున్నాను సార్. అదే, ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనింగ్ 4 years అయినా సరిపోతుంది, అర్థమైందా? సో మీరు రేపొద్దున ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి వరకు అయితే మనకు హెల్ప్ అవుతుంది. ఒక 3 నెలల కంపెనీలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఆ 3 నెలల్లో ఫేస్ చేస్తే కంపల్సరీగా జాబ్ వస్తుంది మీకు, అర్థమైందా? ఓకే. అది 3 నెలలు స్ట్రగులింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ స్ట్రగులింగ్ పీరియడ్లోనే కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే జాబ్లో సెటిల్ అవుతాము. స్ట్రగుల్ అయినా పర్లేదు సార్, కొంచెం కష్టపడి మనస్తత్వం కొంచెం నేర్చుకుందాం అని చెప్పని ఉంది. సో అందుకని ఈ చెప్పి ఈ కోర్స్ నేర్చుకుంటే బెనిఫిట్ ఏంటంటే మీరు ఓటీసీ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే. ఎస్డీలో సార్. ఓకే ఓకే సార్. సార్ డౌట్, మీరు పీకో చెప్తున్నారు, నేను ఆల్రెడీ యూట్యూబ్లో మీరు చూసాను సార్. ఓకే. పీకో చెప్తున్నారు, ఎంఎం చెప్తున్నారు, ఎస్డీ చెప్తున్నారు. సో అసలు మీరు అసలు పర్టికులర్గా ఏ దాంట్లో
ఏ మాడ్యూల్లో మీరు వర్క్ చేశారని చెప్పి నాకు డౌట్ అండి. నేను ప్రాజెక్ట్ మేనేజర్ అండి. ఓకేనా? ఓకే. నేను ప్రాజెక్ట్ మేనేజర్, సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్, అలాగే కంపెనీలో కూడా ప్రాజెక్ట్ మేనేజర్. ఓకేనా? మీ కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు సార్? ఏ ఏ మాడ్యూల్లో స్టార్ట్ చేశారు? నేను ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మోడల్తో స్టార్ట్ చేసాం. ఓకే ఓకే. ఉమ్. సో అయితే మరి నేను ఇవి పెట్టుకొని నేను ఈఏ మోడల్ కాదు, పిఎస్ మోడల్ కూడా చెప్తానండి. ఓకే ఓకే సార్. ఉమ్. అయితే నేను ఇప్పుడు ఇది కొంచెం నేర్చుకుని ఎక్స్పీరియన్స్ ఇక్కడ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని నేను వెళ్ళడానికి కొంచెం బాగానే ఉంటుంది సార్. బాగానే ఉంటుందండి. ఓకే ఓకే ఉమ్. థ్యాంక్ యూ సార్. సార్ ఛాన్స్ సార్ ఆఫ్టర్ ద డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ ఉమ్. సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారా సార్? ఇస్తామండి. మీకు గ్లోబల్ సర్టిఫికేట్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను దాన్ని మీకు ఎలాగొట్ట క్లియర్ చేపిస్తాను. గ్లోబల్ సర్టిఫికేట్ ఎస్ఏపి, డైరెక్ట్గా ఎస్ఏపి నుంచే గ్లోబల్ సర్టిఫికేట్ అనమాట. సార్ ఓకే. ఈ సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ ఫీజా లేకపోతే సపరేట్గా? అది ఎస్ఏపి కూడా కట్టుకోవాల్సింది ఉంటుంది. అది నేను ఆఫ్లైన్లో చెప్తాను, ఇక్కడ డిస్కస్ చేయను. అది మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయిస్తాను ఏదో రకంగా. ఓకేనా? ఉమ్. సార్ ఫీజ్ సార్ ఏదండి? ఫీజ్ ఫీజా? ఫీజు అవన్నీ నేను చెప్తాను. మీకు మీ డౌట్స్ అయిన తర్వాత మొత్తం నేను ఈ కోర్స్ గురించి, స్ట్రక్చర్ గురించి, మొత్తము ఫార్మేషన్ అంతా కూడా చెప్తాను. మీన్ వైల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ బయట చూస్తున్న సిచ్యువేషన్స్ నేను చాలా ఆ, చూశాను. ఎస్ఏపి మాడ్యూల్లో ఫ్రెషర్స్కి అట్లా ఉండవు ఎక్కువ ఉమ్. అని చెప్పని టాక్ ఉంది. నిన్నగా నిన్న కాక మొన్న మీరు వాట్సాప్ గ్రూప్లో ఉంటే మీకు అర్థమవుతుంది. నిన్న కాక మొన్న ఎస్ఏపి ఎస్డి మోడల్ మీద ఫ్రెషర్ ఆపర్చునిటీ పెట్టడం జరిగింది. నిన్న కాక మొన్న. ఓకే ఓకే ఓకేనా? ఎఫ్ఐసిఓ, ఎంఎంఎస్టీ కూడా ఆపర్చునిటీస్ అనేవి ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు. ఒక నెలలో ఉంటే ఒక నెలలో ఉండవు, అట్లా కూడా ఉంటుంది. అర్థమైందా? ఓకే అందుకే మనం ఓటీసీ, ఒకవేళ జాబ్ జరగకపోతే ఓటీసీలోకి వెళ్ళిపోవచ్చు, ఆర్డర్ టు క్యాష్లోకి వెళ్ళిపోవచ్చు, ఎండ్ యూజర్ కింద వెళ్ళిపోవచ్చు. దానికి బాగానే ఉంటుంది సార్. అది కూడా బాగానే ఉంటుంది. ఎండ్ యూజర్ అంటే అది కోడింగ్ ఏం అవసరం లేదు. ఓకేనా? ఓకే ఓకే ఉమ్, అది ఓకే సార్. నేను ఓటీసీ సంబంధించింది ఒక ఇది కూడా ఇస్తాను, ఎండ్ యూజర్ డాక్యుమెంట్ ఇస్తాను. క్లాసెస్ అయిన తర్వాత మీరు ఆ డాక్యుమెంట్ చూసుకొని ఎండ్ యూజర్ లెవెల్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే ఓకే సార్. హలో, చెప్పండి. హలో, చెప్పండి. హలో, చెప్పండి. కాల్ చేశారు. హలో హలో, నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. సార్ వినిపిస్తుంది సార్. చెప్పండి. నేను ఆల్రెడీ మాట్లాడేసాను సార్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. సాయిశ్రీ, నేను నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది నాన్ ఐటీలో. ఓకే. డెసిగ్నేషన్ కోఆర్డినేటర్. మ్హూ. సో ఈ కోర్స్ ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుందా ఈ కోర్స్? అంతకుముందు ఎక్స్పీరియన్సెస్ ఏమైతే ఉన్నాయో అవి ఏమీ పనికిరావండి. మీరు ఇందులో కోర్సులో కంటిన్యూ అవ్వాలంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏం పనిగా. డిజిగ్నేషన్ ఏంటి? ఎస్ఎంఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. దేంట్లో? అది ఏ ఫీల్డ్లో మీరు? అది డేటా ఆపరేషన్, ఆ, కంటెంట్ రివ్యూ. అది కంటెంట్ రివ్యూనా? కంపెనీ ఏంటండి? సనీ పర్ఫార్మెన్స్. ఓకే. అందులో ఎస్ఏపి ఉందా? ఎస్ఏపి యూజ్ చేస్తారు అందులో అకౌంట్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో? ఉంది. ఉంటే అదే ఎక్స్పీరియన్స్తో వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం మీరు బాగా ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎస్ఎంఈ అంటే మళ్ళీ అదే లెవెల్లో వెళ్ళాలి అంటే కొంచెం బాగా ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా చిన్న లెవెల్లో కూడా వెళ్ళొచ్చు మీరు. అది. ఇంకేమైనా డౌట్స్ ఎవరైనా ఉంటే అడగచ్చండి. కానీ 2019 పాస్ అవుట్ కదా, కొంచెం ఫ్రెషర్గా ట్రై చేయొచ్చా సార్? ఫ్రెషర్గా అంటే మీరు కష్టమే. కొంచెం ఎక్స్పీరియన్స్తో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అందులో నుంచి ఇందులో చెప్పుకోవచ్చు. బట్ ఫ్రెషర్గా అంటే కొంచెం కష్టమే. ఓకే.
సి గైస్, నేను జనరల్గా మీ క్వరీస్ కోసమే ఈ సెషన్ ఈరోజు కండక్ట్ చేశాను. ఓకే, ఈవినింగ్ కూడా మనకి ఎస్ఏపి ఎంఎం సంబంధించిన క్వరీస్ సెషన్ ఉంది. ఓకే, మనకి బ్యాచ్ వచ్చేటప్పటికి మీరు ఈ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటుందండి మన క్లాసు. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 అంటే వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి. 3 క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి. టైమింగ్ వచ్చేటప్పటికి 12:30 PM అనమాట. 1:30 నేను చెప్తాను ఇప్పుడు, మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తాను చార్ట్లో చూడండి. S/4HANA SD మాడ్యూల్. సో S/4HANA SD మాడ్యూల్ మనం చూసుకున్నట్లయితే బేసిక్గా ఓకే, సో ఇది కోర్స్ డ్యూరేషన్. మీ అందరికీ కూడా కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంది అని చెప్పి డౌట్ ఉండొచ్చు. కోర్స్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి మనకి 100 డేస్ అండి. ఓకేనా, కోర్స్ డ్యూరేషన్ 100 డేస్. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మనకి క్లాస్ టైమింగ్స్. మనకి క్లాసెస్ వచ్చేటప్పటికి వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి. సో 1 PM క్లాస్ టైమింగ్ మంది. సో 1:30, 1:10 కల్లా మనకి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో డ్యూరేషను, క్లాసెస్, టైమింగ్. లైఫ్ టైం మెంబర్షిప్ అంటే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి లైఫ్ టైం మెంబర్షిప్ అంటే ఎన్నిసార్లు అయినా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అన్లెస్ అంటే మన గురించి మంచిగా ఉన్నంత వరకు, మాతో మంచిగా డీల్ చేసుకున్నందుకు ఈ ఆపర్చునిటీ ఉంటుంది. ఓకేనా, సో లైఫ్ టైం మెంబర్షిప్. లైఫ్ టైం మెటీరియల్ యాక్సెస్. చానీ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్. ఓకే, ఇది దీంట్లో మొత్తం మీకు ఎప్పటికప్పుడు SD మోడల్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ అప్డేట్ చేస్తాము. ఓకే, సో ఈ యాప్లోనే మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం మీకు. ఓకే, ఎప్పటికప్పుడు మీరు యాప్లో ఏం జరుగుతుంది అని చెప్పి మీరు చూసుకుంటూ ఉండాలి. ఓకే, మొత్తం ఈ యాప్లోనే మొత్తం అన్నీ ఉంటాయి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా, బ్యాచ్ డీటెయిల్స్, అన్ని కోర్స్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఇందులోనే ఉంటాయి. ఓకేనా, కోర్స్ డ్యూరేషన్, అలాగే టైమింగ్, మెంబర్షిప్, మెటీరియల్ యాక్సెస్, ఇన్ఫోటెక్ యాప్, ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఓకేనా, సో ఇది ఓవరాల్గా 110 VM లైఫ్ టైం మెంబర్షిప్, లైఫ్ టైం మెటీరియల్ యాక్సెస్, చానెస్కి ఇన్ఫోటెక్ యాప్. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సింది. చెప్పండి. క్లాస్ డ్యూరేషన్ ఎంతసేపు? వాట్స్ యువర్ నేమ్? వివేక్ సార్. వివేక్. ఓకే, సో క్లాస్ డ్యూరేషన్ 1 hour మినిమం ఉంటుంది. ఓకేనా, క్లాస్ డ్యూరేషన్ మినిమం 1 hour సెషన్. ఒక్కోసారి 1.30 minutes కూడా వెళ్తుంది. ఓకేనా, క్లాస్ తర్వాత మీరు మాకు టాస్క్లు ఏమైనా ఇస్తారా? ఇస్తాం. మీరు నాతో పాటు ఫాలో అయితేనే అదే టాస్క్. ఇంకా నేను చేసే రోజు ఏదైతే వర్క్ ఉంటుందో అది మీరు నాతో పాటు ఫాలో అయితేనే ఇక అదే చాలా గొప్ప కింద లెక్క నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే సార్. అయితే కొంచెం మాకు SD అట్లా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అట్లా ఓవర్వ్యూ అసలు ఏంటి, ఏం చేస్తారు, వర్క్ ఏంటి అని చెప్పి దాని గురించి చెప్తాను. ఓకే, ఈరోజు అదే ఆ పర్పస్ కోసమే ఇక్కడ Q&A పెట్టింది మనం. సో ఓవరాల్గా కోర్స్ డ్యూరేషన్ 100 days, క్లాసెస్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటుంది. టైమింగ్ 1:10 PM, లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది, మెటీరియల్ యాక్సెస్. ఓకే, మన బెనిఫిట్స్ ముందు చెప్తాను. ఇది మనం డ్యూరేషన్ అడిగారు కాబట్టి 1 hour డ్యూరేషను. 100 daysలో కంప్లీట్ అవుతుంది అంటే 100 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో అంతకంటే ఎక్కువ ఎక్స్టెన్షన్ కూడా ఉండదు. ఓకే, సో మీకు ఇది 1 hour డ్యూరేషన్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సిలబస్ కాపీ.
సిలబస్ కాపీ చాను ఎస్ చా 100 days అంటే 100 classes సార్. లేదు లేదు 100 డేస్ క్లాసెస్ కౌంట్ కాదు, డేస్ కౌంట్. ఓకేనా? ఓకే. సార్ సార్ ఆ. సార్ రికార్డింగ్ క్లాసెస్ రికార్డింగ్ క్లాసెస్ ఇస్తామండి. ఓకేనా? ఎవ్రీడే రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం, మెటీరియల్ కూడా ఇస్తాం. అదే అన్నాం కదా, ఫ్రీ మెటీరియల్స్ అని. అంతా యాప్లో సార్ మొత్తం యాప్లో ఇప్పుడు వెళ్ళి మీరు యాప్లో సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఏపీ ఎస్వాహన ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటుంది యాప్లో. ఫ్రీ మెటీరియల్లో ఎస్వాహన ఎస్డి అని ఉంటుంది, అందులో సిలబస్ కాపీ అప్లోడ్ చేస్తాము, అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సార్ వీటితో పాటు ఇంకేమైనా వేరే టెక్నాలజీస్ నేర్చుకుంటే మంచిదా? అంటే లైక్ ఎక్సెల్ కానీ అలాంటివి ఏమైనా? ఏం అవసరం లేదు, ఉంటే మీరు నేర్చుకోండి ఎక్కడైనా. మనమైతే ఏదో ట్రైనింగ్ ఇస్తాం. ఓకేనా? సో వీటితో పాటు నార్మల్ స్కిల్స్ ఉన్న సరిపోతుంది. నేను ఈమెయిల్స్ ఎలా డ్రాప్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, ఎక్సెల్ స్కిల్స్ అనేవి అది మీ టాలెంట్, అది ఇంకా మన దగ్గర అయితే కవర్ అవ్వదు. ఉంటే మంచిది. నాకు ఆల్రెడీ ఉంది సార్ ఎస్కేఎల్. ఉంటే మంచిది రిపోర్టింగ్ పర్పస్ కోసం, డాక్యుమెంట్లు సేవ్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఓకే ఓకే సార్. సిలబస్ కాపీ కూడా మేము అప్లోడ్ చేస్తాను, ఆల్రెడీ అప్లోడ్ చేసినట్టున్నా. ఒకవేళ అప్లోడ్ చేయకపోతే ఈవినింగ్ లోపల మీకు అప్లోడ్ చేస్తాను. సిలబస్ కాపీ ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటుంది యాప్లో, అందులో ఎస్వాహన ఎస్డి అని ఉంటుంది, అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సిలబస్ కాపీ కాబట్టి సిలబస్ కాపీ కూడా అయిపోయింది, క్లాస్ డ్యూరేషన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఎస్వాహన ఎస్డి కన్సల్టెంట్ కింద మీరు ఏం చేయాలి జాబ్లో ఒక ఓవర్ ఇస్తాను. సార్ 1 minute. సార్ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమన్నా చెప్తారా? ప్రాజెక్ట్ అంటే మనం చెప్పేది ఓవరాల్గా ప్రాసెస్ మొత్తం రియల్ టైం ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తుంది మొత్తం అంతా. ఓకేనా? ఇంప్లిమెంటేషన్, సపోర్టు, రోల్ అవుట్ ఏరియాస్ కవర్ చేస్తాం మనం. సార్ ఇప్పుడు 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే ఏ రోల్ ఇస్తారు సార్? ఇంప్లిమెంటేషన్, సపోర్ట్ రోల్? ఏ రోల్ అయినా ఇవ్వచ్చు. ఓకే, ఏ రోల్ అయినా ఇవ్వచ్చు. ఇది అది అనేం లేదు, ఏ రోల్ అయినా ఇవ్వచ్చు. సో ఎస్వాహన ఎస్డి సంబంధించి సిలబస్ కాపీ ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను. ఇవి సెపరేట్గా నేను చెప్తానమాట. క్లాస్ ఇది మనకు 1 hour సెషన్ అనమాట. జస్ట్ ఊరికి అవుట్లైన్ ఇస్తాను. ఓకే, జనరల్గా అయితే మనకి అప్కమింగ్ క్లాసెస్లో వాట్ ఈజ్ ఎస్ఏపీ అని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాము, అక్కడ ఇది క్లియర్గా చెప్తాం. ఓకే, సో ఇది ఏంటంటే జస్ట్ లైక్ Q&A సెషన్, అంటే మొత్తం ఒక ఐడియా మీకు కావాలనుకుంటే నా వీడియోస్ కూడా యూట్యూబ్లో పెట్టాను. ఎస్వాహన ఎస్డి రోల్స్ అని కొట్టినా లేకపోతే డెమో అని కొట్టినా అన్నీ దొరుకుతాయి. అలాగే ఫ్రీ క్లాస్ వీడియోస్ కూడా మీకు దొరుకుతాయి. ఓకేనా? ఇప్పుడు ఒక ఎస్వాహన ఎస్డి కన్సల్టెంట్ అవ్వాలి అంటే మీకు కావాల్సిన స్కిల్ సెట్స్, ఈ స్కిల్ సెట్ ఉంటే మనం అవుతాం. ఇప్పుడు క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్ ఏంటి, అందులో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఏంటి, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఏంటి. సో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఎలా అర్థం చేసుకోవాలి. సో ప్రతి కంపెనీలో సేల్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సేల్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో సేల్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే చేసే ఇండస్ట్రీని బట్టి సేల్స్ ప్రాసెస్ వస్తుంది. ఆ సేల్స్ ప్రాసెస్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయి. కంపెనీలో ఒక ప్రోడక్ట్ అమ్మితే, ఒక కస్టమర్కి అమ్మితే ఆ ప్రోడక్ట్ ప్రైజింగ్ ఏంటి, ఒక కస్టమర్కి ఎంత ప్రైస్లో మనం అమ్మాలి. ఓకే, ప్రోడక్ట్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఏంటి. సో అలాగే మనం ఒక కస్టమర్కి గూడ్స్ అమ్ముతున్నాము అంటే వాడికి అప్పులో అమ్ముతాం. సో క్రెడిట్ మేనేజ్మెంట్ ఏంటి. ఓకేనా? అంటే ఏంటి క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్కి అప్పులో ఎలా అమ్ముతాం. సో అలాగే ప్రైజింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, ఒక విఐపి కస్టమర్కి ఒక ప్రోడక్ట్ ఎంతకు అమ్మాలి, ఒక రెగ్యులర్ కస్టమర్కి ఒక ప్రోడక్ట్ ఎంత అమ్మాలి, ఒక ఫ్రెండ్కి ఒక ప్రోడక్ట్ ఎంత అమ్మాలి. అలాగే సో మనకి ఒక ప్రాసెస్ అనమాట, స్పెషల్ సేల్స్ ఉంటాయి. సో మన దగ్గర గూడ్స్ లేకపోతే, మెటీరియల్ లేకపోతే మన దగ్గర నుంచి థర్డ్ పార్టీ వెండర్ దగ్గర నుంచి మనం సో డైరెక్ట్గా వాడికి కస్టమర్కి అమ్మిస్తాం. ఓకే, ఆ ప్రాసెస్ ఏంటి. ఓకే, ఇలాంటివన్నీ కూడా ఇందులో నేర్చుకుంటారు సింపుల్గా చెప్పాలంటే. సో అంటే బిజినెస్ ప్రాసెస్ అంటే క్లయింట్ చేసే బిజినెస్ మీద అవగాహన ఉండాలి. సో క్లయింట్ దగ్గర ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఓవరాల్గా ఎన్ని బిజినెస్ ప్లేసెస్ ఉన్నాయి, ఎన్ని సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, డివిజన్స్ ఏమున్నాయి, ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? సో అలాగే అమ్మే విధానంలో ఏ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఏంటి, షిప్పింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయి.
ఓకే, ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఓకే, ఇవన్నీ కూడా తెలుసుకోవడం బిజినెస్ ప్రాసెస్ అంటారు. సో ఎంతమంది కస్టమర్స్ ఓవరాల్గా ఉన్నారు, ఎన్ని మెటీరియల్ టైప్స్ ఉన్నాయి. మెటీరియల్ టైప్స్ అంటే ఏంటి, రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్, ఇలా. ఓకే, ఎన్ని మెటీరియల్ టైప్స్ ఉన్నాయి, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు. సో కస్టమర్ టైప్స్ ఏంటి, ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఇండియాలో ఎంతమంది ఉన్నారు, ఫారెన్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, లోకల్. సో మనకి ఈ కస్టమర్ సంబంధించి సోల్డ్ టు పార్టీ ఎవరు, షిప్ టు పార్టీ ఎవరు, బిల్ టు పార్టీ ఎవరు, పేయర్ ఎవరు, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటాం. ఇవన్నీ బిజినెస్ ప్రాసెస్లో పార్ట్ అనమాట. అంటే బిజినెస్ ప్రాసెస్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అనేది ఉండాలి ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ కింద సర్వైవ్ అవ్వాలంటే. ఒకవేళ లేకపోతే మనం ఒక రియల్ టైం సినారియో తీసుకొని ఒక ఎస్డి సేల్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రీ సేల్స్ యాక్టివిటీస్ ఎలా ఉంటుంది, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఇవి మనం నేర్చుకుంటాం. సో ఇందులో మనకి బిజినెస్ ప్రాసెస్ మీద ఫుల్ కమాండ్ అంటే ఏంటి అంటే, ఆర్డర్ మేనేజ్మెంట్ మీద ఐడియా ఉండాలి, షిప్పింగ్ గురించి తెలియాలి, ఎలా షిప్పింగ్ చేస్తాం, ప్రైజింగ్ గురించి. ఓకే, షిప్పింగ్ మీద ఐడియా ఉండాలి, బిల్లింగ్ మీద ఐడియా ఉండాలి, ప్రైజింగ్ మీద ఐడియా ఉండాలి. ఓకేనా. స్పెషల్ సేల్స్ ప్రాసెస్ ఏంటి, ఓకే. సో వీటి మీద మనం పూర్తి అవగాహనను తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా. సో అంటే డెలివరీ ఎలా చేయాలి, బిల్లింగ్ ఎలా చేయాలి, ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఇన్వాయిస్ ప్రాసెస్ ఏంటి, ఓకే, ప్రైజింగ్స్ ఏంటి, కండిషన్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఇవంతా కూడా మనం క్లయింట్కి సంబంధించిన బిజినెస్ అర్థం చేసుకోవడం. కాన్ఫిగరేషన్ స్కిల్స్. సో ఇవి టెక్నికల్ స్కిల్స్, ఏం కోడింగ్ ప్రోగ్రామ్ ఏం అవసరం లేదు ఇందులో. సో ఎస్ఏపి ఎస్డి మోడల్ కోడింగ్ ప్రోగ్రామ్ అవసరం లేదు. సో మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టెస్టింగ్ చేయాలి, టెస్టింగ్ స్కిల్స్ ఉండాలి. సో డేటా మైగ్రేషన్ స్కిల్స్ అంటే క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది, ఎక్సెల్ షీట్లో 10 ఏళ్ళ డేటా ఉంటుంది. ఇప్పుడు వాడు ఎస్ఏపీలో కొత్తగా వెళ్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ డేటా నాన్ ఎస్ఏపీలో ఉన్న డేటా మొత్తం ఎస్ఏపీలో తీసుకురావాలి. దీనే డేటా మైగ్రేషన్ అంటారు. క్లయింట్ దగ్గర 1000 కస్టమర్స్ ఉన్నారు, వాడు నాన్ ఎస్ఏపీలో ఉన్నాడు, ఆ డేటా మొత్తం ఎస్ఏపీలో తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి డేటా మైగ్రేషన్ స్కిల్స్ అంటారు. ఓకే, ఇక్కడ మనకి బిజినెస్ ప్రాసెస్, ఆర్డర్ మేనేజ్మెంటు, డెలివరీ మేనేజ్మెంటు, బిల్లింగ్, ప్రైజింగ్, క్రెడిట్ మేనేజ్మెంటు, అలాగే కాన్ఫిగరేషన్ స్కిల్స్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్ స్కిల్స్. ఓకేనా. ఓకే, సో దీంతోపాటు బిజినెస్ ప్రాసెస్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే మైగ్రేషను, ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రైనింగ్ మీద, అంటే ఎండ్ యూజర్కి ట్రైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మందే. డాక్యుమెంటేషన్ ఎవరి స్టేజ్లో, కాన్ఫిగరేషన్ స్టేజ్ నుంచి ఎండ్ యూజర్ ట్రైనింగ్ వరకు మనకి ఏమైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ స్టైల్ అంతా మందే. సో అంటే ఈ ఏరియాస్ మీద మనకి కమాండ్ ఉన్నట్లయితే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అయిపోతాం మనం. అంటే బిజినెస్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడం, డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం, కాన్ఫిగరేషన్ చేయడం, టెస్టింగ్ చేయడం, డేటా మైగ్రేషన్ చేయడం, అలాగే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంది. సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటే అబాపర్తో మనం వర్క్ చేయాలి. మనకు క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొన్నిసార్లు స్టాండర్డ్ ఎస్ఏపీలో వర్కౌట్ అవ్వదు. అవి మనం అబాపర్తో కూర్చొని ప్రోగ్రామ్ రాయించాలి, సో జీ ప్రోగ్రామ్స్ రాయించాలి. సో అలాంటివి కూడా మనం అబాపర్తో కూర్చొని చేయిస్తాం. మనం దీనికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్లో చెప్పుకుంటాం. ప్రస్తుతానికైతే సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అనేది అబాపర్తో కలిసి వర్క్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుంటాం అనమాట. అంటే ఈ ఏరియాస్ మీద నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే
మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ట్రబుల్ షూట్ చేయటం అంటే ఏంటి, సో ఇష్యూస్ని సాల్వ్ చేయటం. ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏదో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాడు, వాడికి ఎర్రర్ వచ్చింది, టెక్నికల్ ఎర్రర్, అది పోస్ట్ అవ్వట్లేదు, మనం సాల్వ్ చేయాలి. సో అంటే సిస్టంలో వచ్చే టెక్నికల్ ఎర్రర్స్ని మనం సాల్వ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మందే. సో దీన్నే ట్రబుల్ షూటింగ్ అంటారు. ఓకేనా. సో ట్రబుల్ షూట్ చేయడం అంటే ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి దాని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని సాల్వ్ చేయాలి, టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి. ఇందులో ఎటువంటి కోడింగు ఎటువంటి ప్రోగ్రామింగ్ అవసరం లేదు. ఇక్కడ మీకు మన సర్టిఫైడ్ ఎగ్జామ్కి గ్లోబల్ సర్టిఫికేట్ పాస్ అవ్వడానికి దీనికి సంబంధించిన క్రాక్ ఎలా చేయాలి అన్నది కూడా మన దగ్గర గైడెన్స్ ఉంది. ఒక 1 day 2 days తీసుకుంటే మీరు క్రాక్ చేయగలుగుతారు. ఆ కైండ్ ఆఫ్ హెల్ప్ కూడా నేను చేస్తాను. ఓకేనా. సో ఇది ఒక ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ రోల్స్ అంటే ఇవి. ఈ ఏరియాస్ మీద మీరు స్ట్రాంగ్ ఎక్స్పోజర్ ఉన్నట్లయితే మీరు సపోర్ట్ ప్రాజెక్ట్స్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయగలుగుతారు ఈజీగా. మెయిన్ ప్రాజెక్ట్స్ మార్కెట్లో అవే ఉన్నాయి ప్రజెంట్. ఓకే. సో అలాగే మనం చెప్పే క్లాసెస్ అన్నీ ప్రాజెక్ట్ బేస్డే ఉంటాయి, కంప్లీట్ రియల్ టైం చెప్తాం. మార్కెట్లో మీకు ఎస్ఏపి ఎస్డి చాలా కష్టంగా ఉంటుంది. ఇంగ్లీష్ ఛానల్స్ చూసుకోండి కావాలనుకుంటే యూట్యూబ్లో, కానీ మనం తెలుగులో మీకు అర్థమయ్యేలాగా సబ్జెక్ట్ని ఇస్తాను, అందులో ఎటువంటి డౌటే లేదు. బట్ ఏంటంటే మీరు ఎప్పుడు ఇచ్చిన వర్క్ని, ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు మీరు కంప్లీట్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో ఇక్కడ 3 days మనకి క్లాసెస్ జరిగితే 3 days మీకు ప్రాక్టీస్ కావాలి. సో ప్రాక్టీస్ ఎందుకు కావాలి అంటే ఎస్ఏపి ఎస్డిలో కాన్ఫిగరేషన్స్ ఏవైనా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయకపోతే వర్కౌట్ అవ్వదు. ప్రాక్టీస్ చేయాలి, ఇది సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయాలి. అలాగే మన క్లాసెస్ కంప్లీట్గా S/4HANA మీద జరుగుతాయి. సో S/4HANA 2022లో మన క్లాసెస్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ వర్షన్లోనే చెప్తున్నాం. ఓకే. అలాగే మనం ఈసీసీకి S/4HANAకి వచ్చే చేంజెస్ కూడా మన క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా. ఈసీసీలో ఏముంది, S/4HANAలో ఏముంది అన్నది కూడా డిస్కస్ చేస్తాం. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ నేను నార్మల్ మీ డెమో వీడియోస్ చూసాను సార్. మ్మ్. మొత్తం అన్ని ఎస్డి రిలేటెడ్ 2 వీడియోస్ 3 అయినా పెట్టారు. మ్మ్. మొత్తం మ్మ్. ఈ ఎస్డితో పాటు ఎఫ్ఎస్ఈఓ కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలని చెప్పి మ్మ్. అన్నారు సార్. మ్మ్. మ్మ్. అవును, అది కూడా మీరు అవును, దాన్ని ఇంటిగ్రేషన్ అంటారు. ఈ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎస్ఏపి ఎస్డి మోడల్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎఫ్ఐ మోడల్, ఎంఎం మోడల్, పీపీ మోడల్తో ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది. ఆ ఇంటిగ్రేషన్ ఏరియాస్ కూడా మనం చెప్తాం క్లాస్లో. ఓకే సర్వర్ అది పర్చేస్ చేయాలి కదా సార్? అది ఏమన్నా ఎలా సార్ అది? సర్వర్ జనరల్గా పర్చేస్ చేయాలి అంటే త్రీ మంత్స్కి 18,000 ఛార్జ్ చేస్తారు. ఇది అడ్వాన్స్డ్ వర్షన్. ఈసీసీ అయితే 1000 రూపాయలు అయిపోద్ది. S/4HANA కాబట్టి అడ్వాన్స్డ్లో 1800 అవుతుంది. 3 monthsకి సర్వర్ ఛార్జెస్ బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అది మేము థర్డ్ పార్టీ వెండర్ ఒకటి ఉన్నాడు, ఆయన చెప్తాం పేరు. సో కోర్సు ఫీజు వచ్చేటప్పటికి 20,000 అవుతుంది. సో సింగిల్ షాట్లో పే చేస్తే 19,000కి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇఫ్ యూ పే ఇన్ సింగిల్ షాట్ ఇట్ ఈస్ 19,000 ఓన్లీ. హలో సార్. సార్ ఈ సర్వర్ చార్జెస్ ఇంక్లూడింగ్ ఫీజా సపరేట్ సార్? ఏదండి ఈ సర్వర్ చార్జెస్ ఇది సర్వర్ చార్జెస్ సార్ 1800 చెప్పారు. ఇది ఎక్స్క్లూడెడ్, ఇది మీ పర్పస్ కోసం, ఇది మీ పర్పస్ కోసం. ఓకే. ఇది ఫీజు. ఇది సింగిల్ షాట్లో పే చేస్తే 19,000 ప్లస్ 1800 per month. ఇట్స్ ఎక్స్క్లూడెడ్, సర్వర్ చార్జెస్ ఎక్స్క్లూడెడ్.
ఓకే, మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం కాబట్టి మార్కెట్ ప్రకారం అయితే 20,000 ఉంటుంది. మీరు ఏ మంచి ట్రైనర్ దగ్గర తీసుకున్నా 25,000 ఛార్జ్ చేస్తారు. ఓకే, సో మనం మార్కెట్లో ఎప్పుడో నుంచి ఉన్నాం. సో ట్రైనర్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి అండ్ చెప్పే విధానాన్ని బట్టి ఫీజెస్ అనేది మారుతాయి. 5,000 10,000 కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. బట్ ఆ ట్రైనింగ్కి మన ట్రైనింగ్ డిఫరెన్స్ ఉంటుంది. మీకు అర్థమవుతుంది ప్రతి విషయం కూడా. సార్ ఎస్ఏపిది చెప్పండి. సార్ ఈ గ్లోబల్ సర్టిఫికేషన్ అది క్రాక్ చేయాలి, ఎలా ఎగ్జామ్ క్రాక్ చేయాలని చెప్పి ఆఫ్లైన్కి రండి, అవి నేను డిస్కస్ చేస్తాను. మీరు సార్ ఒక దాంట్లో గ్లోబల్ సర్టిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే ఆఫ్లైన్కి వస్తే వాటి గురించి మాట్లాడతాను. ఆన్లైన్లో మాట్లాడను. ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేస్తాను. ఓకేనా? అది కాదు సార్, నాకు డౌట్ ఏంటంటే క్రాక్ చేస్తారు ఓకే, ఇది ఇప్పుడు మరి మేము ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తున్నాం కదా సార్, అది ఎలా యూజ్ అయింది? ఇప్పుడు అప్పటికప్పుడు క్రాక్ చేసి ఇప్పుడు సపోజ్ నేను 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తున్నాను, నేను నిన్న మొన్న ఎగ్జామ్ క్రాక్ నా సర్టిఫికేట్ వచ్చింది గ్లోబల్ సర్టిఫికేషన్, అది మరి కన్సిడర్ చేస్తారు. అంటే డేట్ సార్ ఇక్కడ సర్టిఫికేషన్ అనేది, గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది నేను ప్రాజెక్ట్ మేనేజర్ అయిన తర్వాత రీసెంట్గా రాసా. ఓకేనా? సో సర్టిఫికేషన్ అనేది ఎప్పుడు చేసామన్నది కాదు మ్యాటరు. ఫ్రెషర్ కూడా సర్టిఫికేషన్ చేస్తారు. ఓకేనా? అదే సార్ బ్రదర్ అడిగింది క్వశ్చన్ ఏమంటే సర్టిఫికేషన్ ఇప్పుడు చేసినాం కానీ ఎక్స్పీరియన్స్ టైం పెట్టుకున్నాం. అవును, అప్పుడు చేసుకొని ఇప్పుడు సర్టిఫికేషన్ తెచ్చుకున్నాం. తప్పేముంది అందులో? దాంట్లో తప్పే ఉంది. గ్లోబల్ సర్టిఫికేషన్ దేనికి? గ్లోబల్గా నువ్వు ఎక్కడైనా అమెరికా, యూఎస్ఏ, కెనడా వెళ్ళినప్పుడు అక్కడ ఉపయోగపడుతుంది బాగా. ఇండియాలో అయితే సర్టిఫికేషన్ చూసి ఎవడో పట్టించుకోడు. ఉంటే మంచిది, ఫ్రెషర్కి ఉంటే తీసుకుంటారు సర్టిఫికేషన్ ఉంటే. గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది ఈవెన్ ప్రాజెక్ట్ మేనేజర్లకే ఉండవు కంపెనీలో. ఓకేనా? వాళ్ళు ఎప్పుడో రీసెంట్గా కూడా చేసుకుంటారు. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకేనా? అంటే దానికి దానికి లిమిట్ అయితే ఉండదు. ఇప్పుడు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని దానికి దీనికి సంబంధం లేదు. ఓకేనా? ఓకే సార్. దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, సార్ మీరు ఇచ్చేది ఉంది, మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు సర్టిఫికేట్ ఇస్తారు కదా, ప్రొవైడ్ చేస్తామని చెప్పి. అది మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాను నేను చెప్పలేదు. ఇక్కడ ఎక్కడ రాయలేదు. ఓకే, నేను ఇస్తానని ఎక్కడే చెప్పలేదు. ఫ్రెషర్ ఎవరైతే మన దగ్గర కోర్స్ నేర్చుకున్న తర్వాత ఈ గ్లోబల్ సర్టిఫికేషన్ నేను అంత కాస్ట్ బేర్ చేయలేను అనుకుంటే, సో ఫ్రెషర్కి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మన ఇన్స్టిట్యూషన్లో కోర్సు నేర్చుకున్నట్టుగా, మన ఇన్స్టిట్యూషన్ కాదు, చానియాస్కో ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా? సో వీఆర్ ఎలిజిబుల్ ఫర్ డూయింగ్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో. సో కంపెనీస్కి ఇంప్లిమెంటేషన్ చేసే ఎలిజిబిలిటీ ఉంది, కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చే ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. ఎస్ఏపి వాడి దగ్గర లైసెన్స్డ్ సర్టిఫికేట్ తీసుకున్న చానియాస్కో ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో నేను సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్, ఆల్ రైట్స్ ఉంటాయి నాకు. ఓకేనా? సో నాకు ట్రైనింగ్ ఇచ్చే ఎలిజిబిలిటీ ఉంది. నేను కోర్స్ కంప్లీషన్ అంటే ఎస్ఏపి వాడు గ్లోబల్ సర్టిఫికేషన్ రాయిస్తాను. అంతేగాని నేను నా చేతుల మీదుగా మన చానియాస్కో ఇన్ఫోటెక్ పేరు మీద కాదు, డైరెక్ట్గా ఎస్ఏపి వాడితోనే సర్టిఫికేట్ ఇప్పిస్తాను. ఓకేనా? అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్పెక్ట్ అంటే అది కాదు సార్, మ్మ్. నార్మల్గా మేము ఎక్స్పీరియన్స్ పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం కదా, ఆ, నార్మల్గా మీరు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఏ సర్టిఫికేట్ నీకు ప్రొవైడ్ చేస్తానన్నా నీకు? బెటర్గా అదే ఇప్పుడు మెన్షన్ చేశారు సార్, ప్రీవియస్గా అయితే మీరు ఏం మెన్షన్ చేయలేదు. మామూలుగా నీకు నేను ఏ సర్టిఫికేట్, నేను ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాను ఈ క్లాస్లో నేను చెప్పలా. నువ్వు అడిగావు కాబట్టి చెప్పా. ఓకేనా? ఈ క్లాస్లో అడిగితే నీకేం చెప్పలా. నేను ఇచ్చేది ఫ్రెషర్ సర్టిఫికేట్ అని చెప్పిన. ఫ్రెషర్ మీకు ఎలిజిబిలిటీ కాదు. ఫ్రెషర్ మళ్ళా పదం గుర్తుపెట్టుకోండి. ఫ్రెషర్ అన్నా నేను. ఫ్రెషర్ అంటే ఎవరు? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా రీసెంట్ పాస్ అయిన వాళ్ళకి మన కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ 3 months ఇస్తాను. ఎక్స్పీరియన్స్ పెట్టుకునే వాళ్ళకి మన సర్టిఫికేట్ 4 తీసుకోవడానికి కూడా పనిచేయదు. గ్లోబల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే అంటే ప్రీవియస్గా ఎవరో ఒక బ్రదర్ అడిగితే మేము సేమ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే ఇస్తాం. అవి వదిలేసేయండి. ఆ క్లాసుల గురించి కాదు. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఈ క్లాస్లో, ఎస్టీ క్లాస్లో ఉన్నారు. ఓకే, ఆ డెమోల్ క్లాసులు ఎప్పుడెప్పుడు జరిగినాయి, అవి 2 సంవత్సరాల కింద జరిగినాయి ఉంటాయి. అవి కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడండి. ఓకే ప్రజెంట్ మీకున్న డౌట్స్ అడగండి. ఎప్పుడు దాంట్లో జరిగిన దాని గురించి అంతకుముందు సర్టిఫికేషన్ హెల్ప్ చేసేవాళ్ళం కాదు, ఇప్పుడు సర్టిఫికేషన్ హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి ప్రజెంట్ కరెంట్ ఏం జరుగుతుందో మాట్లాడ. ఐటీలో ఎప్పుడు కూడా కరెంట్ ఏం జరుగుతుంది, కరెంట్ ఈ రోజు ఉన్నది రేపొద్దున ఉండదు, రేపొద్దున ఉన్నది ఇంకోటి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కరెంట్ గురించి మాట్లాడాలి, పాస్ట్ గురించి వద్దు. ఓకేనా? ఈరోజు క్లాస్లో ఏం జరుగుతుంది దాని గురించే. ఓకే సార్, నేను నార్మల్గా నా డౌట్ క్లియర్ చేసుకుంటున్నా కానీ తప్పేం లేదు. నీ డౌట్ నేను చేయట్లేదు సార్. నేనేం డిమాండ్ చేయట్లేదు అని చెప్పట్లేదు. నువ్వు అది ఎక్కడో చూసుకొని చెప్తున్నావు, అది రాంగ్.
నేను క్లాస్లో నేను ఎక్కడ చెప్పాను అంటే నేను ఎక్కడ చెప్పాను అంటున్నాను అంతే. క్లాస్లో నేను ఎక్కడ చెప్పలేదు కదా కోర్స్ కంప్లీషన్ ఇస్తానని. బట్ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. చెప్పండి. సార్ ఒక ఇయర్స్ తర్వాత ఎస్ఐపి ఏ మోడ్ మంచి గ్రోత్ ఉంటుంది సార్? ఎఫ్ఐకా లేకుంటే హెచ్పికా ఏది ఎక్కువ గ్రోత్? ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ, ఎంఎంఎస్డి 3 గోల్డ్ స్టాండర్డ్ కోర్సెస్. ఎప్పుడు ఎఫ్ఐకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎంఎంకి ఎప్పుడు ఉంటుంది. ఎస్డి అంటే కొంచెం తక్కువ ఉంటుంది కానీ మార్కెట్లో ఎస్డి కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఎఫ్ఐకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి కానీ ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఓకే. ఎస్డికి తక్కువ ఉంటుంది కదా సార్? ఎస్డి వచ్చేటప్పటికి మీకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎఫ్ఐలో 5 మంది తీసుకుంటే ఎస్డీలో 2-3 అలా తీసుకుంటారు. ఓకేనా. కాకపోతే ఏంటంటే ఎస్డి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. అది ఎస్డీలో స్క్రాప్ ఎక్కువ ఉంటుంది, తొందరగా మార్కెట్లోకి మంచి ప్రొఫైల్ బాగా ప్రిపేర్ అయితే తొందరగా జాబ్ వస్తుంది. మిగతా అదే ఎఫ్ఐలో అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. 3 గోల్డ్ స్టాండర్డ్ కోర్సెసే. నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను సార్. అంటే నాకు సేల్స్ ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ చేస్తున్నాను, రియల్గా చేస్తున్నాను సార్. అంటే ఎఫ్ఐ నేర్చుకోవాలా హెచ్డి నేర్చుకోవాలా అనేది అర్థం కావట్లేదు సార్. ఎఫ్ఐ నేర్చుకోవాలా ఎస్డి నేర్చుకోవాలా అని డౌట్ ఉంది మీకు. బాగా కష్టపడగలను, ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయగలనంటే ఎఫ్ఐ నేర్చుకోండి. ఓకేనా. సో ఎఫ్ఐ కష్టంగా ఉంటుంది కానీ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. రిస్క్ ఎక్కువ, రిటర్న్ ఎక్కువ. ఓకేనా. అది ఎస్డి మోడల్ అనుకోండి. సో దానికన్నా ఈజీగానే ఉంటుంది, సింపుల్గా రియల్ టైంలో. ఎస్డి మోడల్ ఎఫ్ఐ కన్నా ఈజీగానే ఉంటుంది. ఓకేనా. దీన్ని బట్టి మీరు ఎంత బాగా కష్టపడగలను అన్న దాన్ని బట్టి మీకు ఉంటుంది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఇంక్లూడ్ అయింది. అవునండి, రెజ్యూమ్ క్లాసెస్ కూడా చెప్తాం మనం. రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అవి కూడా చెప్తాం మనం. అలాగే ఇంటర్వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అవి కూడా చెప్తాం. ఈమెయిల్స్ మీరు ఎలా రాసి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలన్నది కూడా చెప్తాము. ఓకేనా. ఇంకోటి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా కండక్ట్ చేస్తారు? డెఫినెట్లీ కండక్ట్ చేస్తాం. మీరు మాక్ ఇంటర్వ్యూస్ పలానా రోజున చెప్తాను అంటే నేను డెఫినెట్గా కండక్ట్ చేస్తాను. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే. ఓవరాల్గా మీకు రేపొద్దున్న మీరు ఈ ఏరియాస్ మీద స్కిల్ ఉంటే ఏ ప్రాజెక్ట్లో అయినా హ్యాండిల్ చేయగలుగుతారు డెఫినెట్గా. ఓకే. ఇది బిజినెస్ ప్రాసెస్. 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే బయట ఎలా ఉంది సార్? మార్కెట్ మాకు తెలియదు కదా సార్. ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్ 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ట్రైనర్ దగ్గరికి వచ్చి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి ఏం చెప్తాను, అన్నీ బాగానే ఉంటాయండి. ఓకే. నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను ఈ కోర్స్ చెప్తున్నాను, బాగాలేదంటే నువ్వు జాయిన్ అవుతావా? లాజిక్గా ఆలోచించు. అదే నువ్వు లాజిక్గా ఆలోచించు. ఇప్పుడు 15 క్వశ్చన్లు అడిగావు నువ్వు. 15 క్వశ్చన్లు కూడా నేను ఓపికగా సమాధానం చెప్తున్నా. ఓకే. మిగతా వాళ్ళు ఎవరు కూడా 1-2 క్వశ్చన్లు అడుగుతున్నావు, 15 క్వశ్చన్లు అడుగుతున్నావు. నువ్వు ఎంత రీసెర్చ్ చేస్తున్నాడు నీ ఆ మాత్రం తెలీదా? వాళ్ళు మాట్లాడలేదు సార్. వాళ్ళు ఎందుకు మాట్లాడలేరు? వాళ్ళు డబ్బులు కడుతున్నారు, నువ్వు డబ్బులు కడతారు. జాయిన్ అయితే వాళ్ళు ఎందుకు మాట్లాడారు? నువ్వు తెలియగలవాడా అలాగన్నా? అలా ఏం చెప్పుకోలేదు సార్. నార్మల్ నా డౌట్స్ అని క్లారిఫై చేసుకున్నాం కదా సార్. అంటే అదే ఏం లేదు నాకు ఇప్పుడు దాంట్లో క్లియర్ చేసుకుంటే కానీ ఇంటర్వ్యూ వచ్చింది కదా సార్. నాకు తెలియాలి కదా ఎట్లా ఉంది. నువ్వు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ ఆల్రెడీ చెప్పేశాను నేను. ఓకే. నువ్వు ఆల్రెడీ నా 3 డెమోస్ క్లాసెస్ విన్నావు. ఆ 3 డెమో క్లాసెస్లో ఏం జరుగుతుంది అనేది కూడా చూస్తున్నావు. ఓకే. మళ్ళీ వచ్చి నువ్వు డెమో క్లాస్లో వచ్చి మళ్ళీ ఏ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నావు. ఓకే. నీకు కన్ఫర్మేషన్ కావాలా, లేకపోతే ఊరినే అడగటం కావాలా, లేకపోతే టెస్టింగ్ చేయడం కోసం వచ్చావా, లేకపోతే పర్పస్ ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలి కదా. డైరెక్ట్ నా ఎక్స్పీరియన్స్ అడిగావు. ఓకే. ఇవన్నీ నేను ఇంటెన్షనల్గా వేరే వాళ్ళు పంపించారా, లేకపోతే నువ్వే వచ్చి అడుగుతున్నావా ఇక్కడ అనేది కూడా తెలుసుకోవాలి కదా నేను కూడా. అందుకే నేను టెస్ట్ చేస్తున్నా. నువ్వు నన్ను ఎలా టెస్ట్ చేస్తున్నావో విను. నువ్వు ఎలా టెస్ట్ చేస్తున్నావు నేను అలాగే టెస్ట్ చేస్తున్నా అంటున్నా. అర్థమైందా? నువ్వు కూడా రైట్ స్టూడెంట్వా లేకపోతే మంచి స్టూడెంట్వా కాదా అని నేను ట్రైనర్ కింద నువ్వు నన్ను ఎలా టెస్ట్ చేస్తున్నావో నా ఎక్స్పీరియన్సెస్ ఏమున్నాయి ఏం తెలుసుకుందావా నేను కూడా అలాగే టెస్ట్ చేస్తున్నాను. నేను ఎవరు పంపించారు, నువ్వే వచ్చావా లేకపోతే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ చేశారా అని కూడా టెస్ట్ చేసుకుంటా నేను. ఊరికి నేను జాయిన్ చేసుకోని అంటున్నా నేను. అర్థమైందా? రైట్. సార్ ముఖ్యంగా నాకేంటంటే ఫస్ట్ జాబ్ నేను కింది డౌట్స్ అడుగుతాను, మీకు కూడా క్లారిఫై ఇవ్వలేదు సార్. మీరు డౌట్స్ అడిగేటప్పుడు ఎలా అడగాలంటే
సార్ నాకు ఓవరాల్గా ఈ డౌట్స్ ఉన్నాయి, ఫస్ట్ డౌట్, సెకండ్ డౌట్, థర్డ్ డౌట్, ఫోర్త్ డౌట్, ఫిఫ్త్ డౌట్. ఓకే, మిగతా వాళ్ళు కూడా అడగనివ్వాలి, మిగతా వాళ్ళు కూడా అడగాలి, మిగతా వాళ్ళు కూడా అడగాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మీరు వరుస పెట్టి మొత్తం అన్నీ కూడా ఏంటంటే స్ట్రైక్ అవుతుంది అని చెప్పని నేను అడుగుతున్నాను సార్. ఉమ్, ఇంకోటి అంటే నేను లాస్ట్ జావా ఫుల్ స్టాక్ జావాలో ఇలాగే ఫీజ్ అన్ని కట్టేసి అదే ప్రాబ్లం ప్రాబ్లం వచ్చేది కూడా అదే. అందరి దగ్గర మోసపోయి నా దగ్గరికి వస్తూ ఉంటారు, నా దగ్గరికి వచ్చి ఏ డౌట్ అడుగుతారు. జనరల్గా ఏంటంటే ఇన్ని డౌట్స్ అడిగేవాడు ఎక్కడ మోసపోయే ఉంటాడని నాకు తెలుసు. అది మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనం ఎవరిని మోసం చేయం, అందుకే లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాం. ఓకేనా? ఒక పాయింట్కి ఆన్సర్ మీ ఒక మీ మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ అంతా కూడా నాకు సూపర్, అసలు యూట్యూబ్లో అంతా నచ్చే నేను అంత బాగుంది, నాకు రియల్ టైంలో కూడా చెప్తా అని చెప్తున్నారు. అవును. అంతా నేను రీసెర్చ్ చేసే చెప్తాను సార్. ఒకసారి మోసపోయి కాబట్టి నేను మొత్తం క్లారిఫై చేసుకుంటూ కూడా దాంట్లో లాస్ట్ టైం ఇలాగే ఒక ట్రైనర్ జావా నాకు ఇలాగే చెప్పి మీకేం అవసరం లేదు, నీకు జీరో నాలెడ్జ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏం పర్లేదు, వచ్చేస్తే మొత్తం నీకు నేర్పిస్తాను, నేను జావా నేర్పిస్తాను, నాకు తిరిగి పైథాన్ నేర్పిస్తాను మీకు, మీరు నాకు మీ రియల్ టైం ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది, మొత్తం అన్ని నేర్పించేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, నా కంపెనీ ఆల్రెడీ సీల్ చేసి నీకు పెట్టేస్తా జాబ్లో ఇవి అని చెప్పి చేసేదా. తీరా చూసి ఒక 4 months ఏ క్లాస్ అయిపోయింది చెప్పేసి అట్లా నీ మోసపోతుంది అని చెప్పని నాకు ఫుల్గా ఏంటి వాట్ అని చెప్పి నేను కూడా అదే చెప్తున్నాను. ఓకే, మీరు మీరు ఎవరి దగ్గర జాయిన్ అయ్యారో, లెట్ మీ కంప్లీట్. మీరు ఎవరి దగ్గర జాయిన్ అయ్యారో, ఎవరి దగ్గర మోసపోయారో, మన దగ్గర ఎవరి దగ్గర అయితే మోసపోయారో నాకు తెలీదు. సో మనం అయితే మోసం ట్రై చేసే టైప్ కాదు. మన ఎక్స్పీరియన్సు, మన స్కిల్ సెట్ అన్నీ కూడా అలా మొత్తం ఏ టు జెడ్ అన్నీ కూడా మీకు నా ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైలు, నా యాప్, అందులో నా ప్రొఫైలు, అందులో నేను తయారు చేసిన డాక్యుమెంట్స్, వాట్సాప్ గ్రూపు ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నీకు ఏం చెప్పాను నేను, లైఫ్ టైం మెంబర్షిప్ అనే వర్డ్ యూస్ చేస్తా. దాని అర్థం ఏంటి? నువ్వు ఎన్నిసార్లు అయినా జాయిన్ అవ్వచ్చు, నీకు అర్హత ఉంది, కోర్స్ కంప్లీషన్ చేసేంత వరకు, నీకు అర్థమయ్యేంత వరకు జాయిన్ అవ్వు. అన్లెస్ అంటిల్ నువ్వు నెగిటివ్గా మాట్లాడకుండా, మమ్మల్ని ట్రైనర్ని బ్లేమ్ చేయకుండా ఉన్నంత వరకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఒకవేళ నెగిటివ్గా బ్లేమ్ చేసి స్టూడెంట్ మధ్యలో మనల్ని చిత్రీకరించి లేకపోతే స్టూడెంట్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వెంటనే గ్రూప్లో నుంచి ఆ ఫెసిలిటీ ఉండదు. అది మీకు ముందే చెప్తున్నాము. ఓకేనా? అది నువ్వు అన్ని బ్యాచ్ల్లోనే వినే ఉంటావు. ఓకే, కాబట్టి నేను అనేది ఏంటంటే నీకు డౌట్లు పడాల్సిన అవసరం ఉంటే జాయిన్ అవ్వద్దు. ఓకేనా? అలా ఆఫ్ నాలెడ్జ్తో కాదు, 3 క్లాసులు విన్నావు కదా, 3 క్లాసులు కాదు 50 క్లాసులు విన్న తర్వాతే జాయిన్ అవ్వు. నేను జాయిన్ అవ్వమని చెప్పానా? చెప్పలేదు. నీకు నచ్చితే జాయిన్ అవ్వు, లేదంటే లేదు. మా పాలసీ చెప్తున్నా విను, నా పాలసీ చెప్తున్నా. నా పాలసీ ఎలా ఉంటుందంటే నచ్చితే జాయిన్ అవ్వు, నచ్చకపోతే వద్దు. ఓకేనా? నీకు ఫుల్ ఫ్లెజ్డ్గా నువ్వు క్లారిటీ తెచ్చుకొని ఎస్ఏపీ ఎస్డి అంటే ఏంటి అన్నది నన్ను అడిగావు అనుకో, సూపర్ డూపర్ అంటాను. అదే నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు అనుకో, తెలుసుద్ది కదా. నువ్వు ఒకళ్ళని నమ్మి మోసపోకు. ఓకేనా? ఎప్పుడు ఒకళ్ళని నమ్మి మోసపోకు. నువ్వే రీసెర్చ్ చేసుకొని అప్పుడు అన్నీ టాలీ చేసుకొని అప్పుడు జాయిన్ అవ్వు. డైరెక్ట్గా నన్ను వచ్చి అడిగావు అనుకో, అన్నీ మంచిగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి అంటాను. ఆ ట్రైనర్కి ఈ ట్రైనర్కి సేమ్ అదే చెప్తాడు, ఎవడైనా అదే చెప్తాడు. ఈవెన్ నువ్వు ఇన్స్టిట్యూషన్ పెట్టినా మీరు రియల్ టైంలో ఏంటండి? మీరు రియల్ టైంలో ఫీల్డ్ అంతా చూస్తూ ఉంటారు, రియల్ టైంలో మీకు ఏం జరుగుతుంది, సినారియో ఏంటో మొత్తం తెలిసింది కదా, కొంచెం చెప్తే మాకు కొంచెం ఒక ఎంతలా ఉంటుందని చెప్పని, అంతేగాని బయట ఎలా ఉంది కొంచెం మీ నోట్ నుంచి ఎలా అంటే పర్లేదమ్మా బాగానే ఉంది ఇట్లా 3 years ఎక్స్పీరియన్స్ నా నోటి నుంచి ఎప్పుడూ అదే చెప్తాను నేను. బాగానే ఉంది కాబట్టి ఈ కోర్స్ స్టార్ట్ చేస్తాం. బాగాలేకపోతే ఎందుకు స్టార్ట్ చేస్తాం? మార్కెట్లో ఎస్ఏపి ఎస్డి, ఎఫ్ఐసిఓ, ఎస్డి, ఎంఎం 3 కూడా గోల్డ్ స్టాండర్డ్ కోర్సెస్ అని చెప్పిన. ఓకేనా? గోల్డ్ స్టాండర్డ్ కోర్సెస్ అంటే ఏంటి? మార్కెట్లో ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. ఓకేనా? అది ఇంకా అంతకుమించి ఏం చెప్పినప్పుడు 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెడితే 10 లక్షలు శాలరీ వచ్చింది. అంతకుమించి ఏముంది? ఇంకా ఎఫ్ఐసిఓ అయినా అదే శాలరీ, ఎస్డి అయినా అదే శాలరీ, ఎంఎం అయినా అదే శాలరీ. ఇంకా స్కోప్ అంటావా? ఇందాక ఎవరు అడిగారు, అదే చెప్పాను. ఓకేనా? మీరు కాకుండా ఇంకా స్టాప్. మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. మీకు ఆపర్చునిటీ ఇచ్చామో అయిపోయింది, ఇంకా వేరే వాళ్ళు ఉంటే అడగండి. మీరు రీసెర్చ్ చేసుకోండి, నన్ను అడగండి. లేదు సార్, నేను రీసెర్చ్ చేసి అందరినీ మొత్తం అందరు చూసే ఉన్నట్లు బెస్ట్ మీద అనిపించింది, అందుకని చెప్పి జాయిన్ అయ్యాను సార్. ఓకేనండి. వేరే దగ్గర కూడా చాలా విన్నాను, విన్నట్లు మీది బెస్ట్ అనిపించింది నాకు. నేను అవతం చెప్పలేదు, మీ దగ్గర మార్కులు కొట్టేసిన ఏమి రాదు నాకు. నార్మల్గా ఉన్న జెన్యున్గా మాట్లాడతాను, జెన్యున్గా నా క్వశ్చన్స్ రైజ్ చేస్తాను, అడుగుతాను, క్లారిఫై చేస్తాను, అంతే సార్.
సరేనండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వేరే వాళ్ళు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ చెప్పండి. మీరు థర్స్డే ఫ్రైడే సాటర్డే అని చెప్పారు అవునండి, అవును. సార్. ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు సార్ ఇది మళ్ళీ అంటే రికార్డింగ్ మేము క్లాసెస్ అయిన తర్వాత రికార్డ్ వీడియో ఇస్తాను. ఆ రికార్డ్ వీడియో చాట్లో పెట్టేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు వీడియో వచ్చేస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. థర్స్డే ఫ్రైడే సాటర్డే అవును. ఎవ్రీ వీక్ ఈ 3 డేస్ అనా లేకపోతే ఏమైనా సండే సాటర్డే నో 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 ఎవ్రీ వీక్ 3 డేస్లోనే చాలా ఎక్కువ వెళ్తుంది మనకి సిలబస్. ఓకే, 3 డేస్లోనే చాలా కవర్ చేస్తాం. ఎవ్రీడే 1 to 1.5 hours 1 to 1.5 hour, మ్యాక్సిమం 1 hour. ఓకే, అంతకంటే ఎక్కువ వినలేరు. విన్నా సరే మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు 3 గంటలు పడుతుంది. నేను 1 hour చెప్తే అది విని మీరు చేయడానికి 2 గంటలు పడుతుంది. 1.5 hour చెప్తే 3 గంటలు పడుతుంది. ఓకేనా, అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే గైస్, ఇది జస్ట్ Q&A సెషన్. మనకి ఒక ఐడియా అసలు ఈ కోర్సులో మీరు సెట్ అవుతారా లేదా అనేది నేను ఈరోజు మీకు చెప్పాను. ఓకే, సో మీ డౌట్స్ చాలామంది మెసేజ్ పెడతా ఉన్నారు. సో పెట్టి సార్ SAP SD గురించి చెప్పండి, ఈ మాడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏంటి ఈ కోర్సు అని చెప్పి చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ సెషన్ క్లియర్ చేయడానికి మనం ఈరోజు దీన్ని కండక్ట్ చేసాం. ఓకే, ఇది కంప్లీట్గా ఫ్రీ సెషన్. సో నెక్స్ట్ క్లాస్ డెమో క్లాస్ ఉంటుంది, డైరెక్ట్గా S/4HANA SD మాడ్యూల్ మీద డెమో క్లాస్ ఉంటుంది, 1 hour సెషన్ ఉంటుంది. ఓకేనా, తర్వాత క్లాస్ ఇంకొక క్లాస్ ఉంటుంది డెమో క్లాస్. 2 డెమో క్లాసులు ఇస్తాను ఫ్రీగా. ఓకే, సో మీరు క్లారిటీ తెచ్చుకోండి జాయిన్ అవ్వాలా వద్దా అన్నది. తర్వాత నుంచి క్లాసెస్ అన్నీ కూడా పెయిడ్ సెషన్స్ ఉంటాయి. ఓకేనా, కాబట్టి 2 డెమో క్లాసెస్ మొత్తం. ఇది కూడా మీకు కౌన్సిలింగ్ లాంటిది ఇచ్చాము. సో నెక్స్ట్ 2 క్లాసెస్ కంప్లీట్ డెమో సెషన్. సో తర్వాత నెక్స్ట్ థర్స్డే నుంచి, అంటే ఈ థర్స్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్స్డే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ అనేది జరుగుతాయి. ఓవరాల్గా క్లాసెస్ మొత్తం కూడా 100 days. ఇది మీరు 4th బ్యాచ్. ఓకే, 3rd బ్యాచ్ ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకే, సో 2 క్లాసెస్ 2 కోర్సెస్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఇది 4th బ్యాచ్. అదే SAP MM జాయిన్ అవ్వాలనుకుంటే ఈవినింగ్ మనకి Q&A ఉంది. ఈవినింగ్ కూడా మీకులాగా చాలామంది స్టూడెంట్స్ అటెండ్ అవుతారు. ఓకే, సో ఒకవేళ MMలోకి నేను స్విచ్ అవుదాం అనుకున్నా సరే మనకి ఈవినింగ్ బ్యాచ్ ఉంది. నెక్స్ట్ డెమో 2 క్లాసెస్ థర్స్డే అని చెప్పే కదా, క్లాసెస్ స్టార్ట్ డేట్ థర్స్డే అని చెప్పే కదా. థర్స్డే ఫస్ట్ డెమో క్లాస్ ఈరోజు, నెక్స్ట్ థర్స్డే సెకండ్ డెమో క్లాస్, నెక్స్ట్ వచ్చి నార్మల్ లైవ్ క్లాసెస్. ఓకే ఓకే, ఇంకా ఫైనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే చాట్లో పెట్టండి, కాంటాక్ట్ అవుతాను. ఓకేనా, చాట్లో ఏమైనా పెట్టండి అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ అప్లోడ్ లేకపోతే ఈవినింగ్ లోపల అప్లోడ్ చేస్తాను. చాను ఎస్కే S/4HANA SD మాడ్యూల్ సంబంధించి అప్లోడ్ చూసుకోండి. ఓకేనా, క్యూ ఆల్. సార్ సార్ చెప్పండి. సార్ కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? పర్సనల్ ఇక్కడే మాట్లాడండి డైరెక్ట్గా. అంటే ఏం లేదు, నేను నార్మల్ సారీ సార్, మీకు ఏమైనా ఇబ్బంది పడి సారీ. అంటే నా జస్ట్ నాకు క్వశ్చన్స్ నేను కొంచెం నాకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఇవన్నీ అడిగాను. మీకు ఒక ఇబ్బంది కాదండి. క్వశ్చన్స్ ఇప్పుడు అడిగే విధానం ఒకటి ఉంటుంది. మీకు చిన్న డౌట్స్ అన్నీ కూడా ఒక సరే, ఇప్పుడు మీరు S/4HANA గ్లోబల్ సర్టిఫికేట్ అన్నారు. సో అక్కడే మీ డౌట్ సార్ కోర్స్ సర్టిఫికేషన్ మీది ఏమన్నా సర్టిఫికేట్ ఇస్తారా అంటే అక్కడతో అయిపోతుంది. మీరు దాన్ని ఏంటంటే మిగతా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అంటే ఏంటి, మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాను నేను. మిగతా వాళ్ళకి కూడా చెప్పండి, మిగతా వాళ్ళకి చెప్పండి అన్నప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మీరు ఆగి వాళ్ళు అడగనప్పుడు, వాళ్ళు ఏమి చెప్పనప్పుడు ఇంకా చివరిలో మిగిలి చూడండి. ఇప్పుడు ఈ టైంలో మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అట్లా నేను నాలెడ్జ్ లేదని చెప్పని ఎవరు మాట్లాడలేదు సార్, అందుకని చెప్పని నేను ఇంకా ఓకేనండి. ఓకే, మీరు నా వీడియోస్ ఒకసారి మొత్తం చూసుకుంటే క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే సార్. ఓకేనండి. అంటే కాదు, మాకేంటంటే బయట ఇప్పుడు మేము ఓపెన్ లింక్ ఇచ్చేస్తాం. ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అయిపోతాం. నీకు తెలియదు, అది ఎవరు పడితే వాళ్ళతో ఉంటారు. అందులో కావాలని ఇంటెన్షనల్గా SD ట్రైనర్స్ కూడా జాయిన్ అవుతారు. వాళ్ళే జాయిన్ అవుతారు. వాళ్ళే జాయిన్ అయ్యి ఏంటంటే మళ్ళీ ఇలా జరుగుతాం. మేము అవన్నీ కూడా
మా 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 విధానం వాళ్ళ డౌట్స్ అనేది క్లియర్గా చెప్తాం. బట్ ఎక్కువ డౌట్స్ అడుగుతున్నాడంటే అతను డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. ఓకేనా? ఆ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకున్నాం. అప్పుడు నేను క్వశ్చన్ అడిగాను, అప్పుడు బయటపడ్డావు కదా, నేను ఇలా మోసపోయాను. తప్పేముంది, నువ్వు మోసపోయావు, ఇక్కడ కూడా మోసపోతావేమో అని చెప్పి డౌట్ ఉంది నీకు. కాబట్టి ఆ డౌట్ను క్లియర్ చేసుకోవడానికి వచ్చావు. మా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్కడ జాబులు ఇప్పిస్తానని చెప్పలేదు, అవునా కదా? నేను ఎక్కడ జాబులు ఇప్పిస్తానని చెప్పలేదు. నేను ఎక్కడ కూడా మీకు ప్లేస్మెంట్లు ఇదిగో నీకు ఇచ్చాను, ఇదిగో 4 నెలలు కానీ ఇదిగో ప్లేస్మెంట్ అని చెప్పి ఎక్కడ నా ట్రైనింగ్ సెషన్ చెప్తాను. సో మీరు గట్టిగా కూర్చుంటే జాబ్ వస్తుంది, ఆ తర్వాత గట్టిగా కూర్చోకపోతే ఓటీసీ జాబ్కి వెళ్ళొచ్చు, ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళొచ్చు అని చెప్పి నేను చెప్తున్నా. అంతే తప్పిస్తే నేను ఎక్కడ కూడా ప్లేస్మెంట్లు ఇస్తానని, జాబ్స్ ఇప్పిస్తానని చెప్పలా. అండ్ కోర్సు సంబంధించి అడిగితే లైసెన్స్ సర్టిఫికేట్ ఎస్ఏపీ వాడి దగ్గర నుంచే ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా మనం హెల్ప్ చేస్తామని చెప్పా. అంతేగాని నేను ఎక్కడ కూడా సర్టిఫికేట్ ఇస్తానని చెప్పలా. నువ్వు అడిగినావు కాబట్టి సర్టిఫికేట్ ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే చెప్పేవాడు. నువ్వు ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నువ్వు సర్టిఫికేట్ అడుగుతున్నావు అంటే ఏదో ప్రాబ్లం ఉందని నాకు డౌట్ వచ్చింది. అంటే ఏంటి, మమ్మల్ని బుక్ చేస్తానికి అడుగుతున్నావేమో అని మాకు డౌట్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మన నోట్ అంటే ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోనా అంటారు. చెప్తున్నా, పెట్టుకోవచ్చు అన్నాను అనుకో, అది తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతారు. అర్థమైందా? సో అలా కూడా ఉంటారు మనుషులు. కాబట్టి మేము ఎవరిని కూడా, ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఓన్లీ జాయిన్ అయ్యే వాళ్ళనే బిలీవ్ చేస్తాం, అంతేగాని ఫ్రీ సెషన్లో అడిగే వాళ్ళని అంత పట్టించుకోం. ఓకే, జనరల్ క్వశ్చన్స్ కాబట్టి చెప్తూ ఉంటాం. ఓకే, ఓన్లీ నిజంగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళనే పట్టించుకుంటాం తర్వాత అయినా సరే. ఓకేనా? మీ బ్రదర్ కాల్ ఎవరో ఒక 2-3 సార్లు కాల్ చేసి ఎప్పుడు జరుగుతాయి డెమో సెషన్స్ అని చెప్పి కాల్ చేసి అనుకున్నాం సార్. రియల్గా జాయిన్ అవుదామని చెప్పి ట్రైనర్ మిమ్మల్ని ఏది ఇబ్బంది ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే మాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఇదే ఇంటెన్షన్ మీరు ఏంటంటే ఓటుకి ఓటు సమాధానం ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే స్టూడెంట్స్ ముందు అడిగేస్తారు మీరు. మీ మూలంగా మాకు ప్రాబ్లం వస్తే డ్యామేజ్ అవుద్ది అని మా ఇంటెన్షను. అర్థమైందా? సో దానికి ఒక ప్రొఫెషనల్ వే ఉంటుంది, ఆ ప్రొఫెషనల్ వే కొంచెం నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇవన్నీ మాట్లాడకూడదు. ఇంకా కొంచెం పర్సనల్గా అయితే కొంచెం ఇంటరాక్షన్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పి నేను పర్సనల్గా మాట్లాడతా సార్ అని చెప్పాను. ఓకేనండి, ఓకేనండి, థ్యాంక్ యూ. బిలీవ్ ప్లేస్మెంట్ ఇప్పిస్తాను, నీ జాబ్ ఇచ్చేస్తాను క్లారిటీగా నేనైతే నీ ప్లేస్ అయ్యే విధంగా నాకు స్టెప్ ఇస్తే చాలు సార్, నేను నాకు నేర్పిస్తే చాలు. అలాగే, నాకు నేను క్రాక్ చేసుకుని నా ఎఫర్ట్ చేసుకుంటాను. ఓకేనా? కూడా అసలు నేను ఇబ్బంది అయితే పెట్టను. ఓకే సార్, థ్యాంక్ యూ.